కథ? క్రొత్త బేరం తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టదు ముత్యంవి. అవునవును, ఎవ్వరి మాటలు వారికి ఇంపుగా ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చానన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా యమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలమిది. అది ఏమి పాపమో కానీ మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. హాస్యమనకన్నమాట తలుపు ఇందులో. హాస్యమునకు హద్దులుండవలేనండి. వడలు మన హాస్యమా? పోరిము పొరపాటు కానీ సుబ్బిశెట్టి ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి ఈయనకెలా తెలిసిందా? ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూచినాను. చూసారా? వీధి గుమ్మమును వచ్చినతో మీ అమ్మ కనబడుచున్నది. పెరటి గుమ్మం కూడా కూర్చొనికి తఠాను తలుచుకొని బడాలు బయటకు ఆ పాడు నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినావు. అతనికి అనుమానం కలుపుకున్నట్లు కోడిగుమ నాడుతూ కొంత దూరం కూడా వెంట వెళ్ళినారు. అలాగా? కొంత దూరం వెళ్ళారా? అవును. మరి ఎందుకు ఏదించినని అతను అడగలేకపోయితే? అడిగినాను. మేళం కొరకు వచ్చినానని చెప్పినాడు. చెప్పాను కదా, ఇక మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పిన కోపించుకోను కదా. కోపం ఎందులకు? నా ఎందేమైనా పాపమునేనా కదా. శాభాష్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పింది వినుము. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి మమ్మను పోక బెదరుచూ పెరటి దారిని పోటేయాల నా సందేహం. అదిగో ముఖం చిట్టుస్తున్నావు, అప్పుడే వచ్చినది కోపం. ఇంకనేమి మీ మనసున మలినం ఉండనే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతన్ని అడగలేకపోయిద్రా? ఈయంతో ఒక బాల్యం ఎత్తుడకు పడి బహుకాల సమావేశంలో కూర్చోవచ్చిన చూయిపోయితమే. అందువలన అడుగుడుకు అవకాశం కుదరలేదు. అట్లయినా నేనే తెలిపేదాన్ని. మేళం గురించి మాట్లాడటానికి మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయ ధర్మం కదా. అవును. కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూలం వేయగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టాను. ఎవరా చెట్టి? అవునండి. ఓరి రాస్కేల్ వాడి పని. అంతటా నాకు చిరాకు కలిగి మేడ దిగి చక్కా పోయి తిని అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుడుక నిమిషం మీద అతని దొడ్డిలోని తీసుకుపోయి ఆ దారిని ఆవలకు సాగనంపినది. నమ్మక పండు నడిచిన సంగతి మాత్రం నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలిసినంత అబద్ధమాడవని నా నమ్మకం. మీ తోడనే కాదు, నేనెవ్వరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులమును పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు సాగించడం కాదు. సందేహమేమి? ఎవరి మాట వేయాలి? నేను నిన్ను ఎన్నిసార్లు
నాకేమి కానీ ఎన్నైనా చెప్తారు. మరి మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమిడికేమున్నది? దైవము తరచుగా ధనికులు లాలకలు దాటి పట్టిన తోడు, ఆహా, చేతులు చేవం రాకుల తోడలు, హృదయం ఉక్కు ముక్కల తోడలు చేయుచుండు. ఇదంతా చావు కబురు చల్లగా చెప్పడికే కావలేను. ఇప్పటికింతియే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకు రేపు రేపు రేపు. ఆ రేపు నీకు ఇప్పుడు 2 త్రోపులు కూడా తగిలినవి. కాదు కాదు, నా మాట కడవరకున్నప్పుడు నీకు తోచినట్టాను. చెప్పండి. ఇదిగో అదుకొని తిప్పిన తుంటని ఇప్పుడు తొంట చేయి చూపిన అంతట మరి ఒక తుంటని ఆశ్రయించినారు. ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవల తానొక తొంట చేయి చూపును. ఆ తొంట చేతులను తెచ్చి మా ఇంట తోరణం కూర్చొని ఎంతేనా చెప్తామని మాట శాంతముగా ఎవరికేమండి పడలేదు. నేనేమి చెప్పగలను? చిరాకు మాని చివరంట వినుము. ఏంటండి? చిరాకు మాని చివరంట వినుము. ఇప్పటికి 20 దినముల నుండి విని విని నా ప్రాణం విసిగినది. ఇంకనూ ఏమి వినను. మధ్యాహ్నం మీరు వెళ్ళలేదు మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతలకు నేను కనుక భరించదిని కానీ వేరొక్కరైనచో మందో మాకం రింగి చావలసినది. ఇంకా నేను పడలేనండి. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అటులైన నిన్ను విడిచి నేను బ్రతకగలనా చిత్తామణి? వేడా చెట్టి బంధువర్గములా వీడితి ప్రాణములు గుమిత్రుల విడచితి గిలియు